కర్నూలు జిల్లా డోన్పట్నంలో టీడీపీ మరియు వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన దాడి కేసులో 7గురిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ రవిప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పురపాలక వేలాల్లో భాగంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. అలాగే ఈ కేసుకు సంబంధించి 20 మందికి పైగా నిందితులను గుర్తించామని, వారి మీద రౌడీ షీట్ తెరుస్తామన్నారు. వీరిపై కేసు నమోదు చేశామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. ఆఫీస్ జరిగినటువంటి దాడి సంఘటనలో కేసు నమోదు చేసి కేసులో భాగంగా ఈరోజు 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. తగిన ఆధారాలు సేకరించిన తర్వాత దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రేపు మిగతా వారికి త్వరగా చేసి వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఏర్పాటు చేసుకుంటాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. గుండెపూడి చంద్రకాంత్, ఏఎస్ అద్దకాంత్, దూదేకుల హుమయూన్, షేక్ దూదేకుల హుమయూన్ అలియాస్ షేక్ లాల్ బాషా, విజయనగర్ రమణ, గాజుల శ్రీకాంత్, రమణ, గాజుల శ్రీకాంత్, వల్లగాని చంద్రమణి గౌడ్, మొత్తం 7.